అందరికీ నమస్కారం. నా పేరు గుగులత్ భాస్కర్. మాది దేనుగుడి తండ, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా, నియోజకవర్గం తుంగతుర్తి. ప్రస్తుతం మా ఎమ్మెల్యే మందల సామెల గారు. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. కొన్ని సందర్భంలో నేను అద్దంకి దయాకర్ అప్పుడు నిలబడ్డప్పుడు కూడా దాదాపుగా ఆయనతోటి రాజకీయం చేశాను. మరియు నా తండ ప్రజలు కూడా అన్ని వేళలా ఆదుకొని ఉంటాను. ప్రజలు సేవ చేస్తున్నాను. రాజకీయంలో నాకు చాలా అనుభవం ఉంది. మా రాజకీయ గురువు ఇక్కడ చెవిటకన యాదవ్ గారు, జిల్లా డిసిసి అధ్యక్షుడు, మరియు ఇక్కడ మన మండల నాయకులు దొంగూరి గోవర్ధన్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు పనిచేస్తున్నాను. మొన్నటి దాకా మన ఎమ్మెల్యే సామెల గారికి టికెట్ వచ్చిన తర్వాత మేము తండలందరూ కలిసి మా గ్రామ శాఖ అధ్యక్షుడు, మా మండల అధ్యక్షుడితో సలహాతోని మా గ్రామ ఉపాధ్యక్షుడు అందరూ కలిసి దాదాపుగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపుగా మా ఎమ్మెల్యే గారు 50,000 మెజార్టీతోని అత్యధిక మెజార్టీతో వచ్చిండు. మా దేవుడి తండ గ్రామ పంచాయతీ దాదాపుగా 100 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం మేము. టీఆర్ఎస్కు 200 ఓట్లు పడ్డాయి. మా కాంగ్రెస్ పార్టీకి 360 ఓట్లు 330 దాకా పడ్డాయి. మేము 100 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం. మా తండ ప్రజలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి చాలా అవగాహనగా ఇప్పుడు రేపు మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అదేంటంటే మన మహిళలు బస్సు ఫ్రీ, ఒకటి ఉచిత బస్సు, రెండోది గ్యాస్ సిలిండరు, మహిళలకు 500 గ్యాస్ సిలిండరు, మళ్ళా రైతు భరోసా, కౌలు రైతులు కూడా వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టిండు. అది కూడా విడతల వారీగా రేపు ఒకటి అన్నీ మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. మొన్న జరిగిన ప్రజాపాలనలో దాదాపుగా మా 200 కుటుంబాలు అందరూ మేము సర్వే చేసుకుంటా వాళ్ళు ప్రజాపాలనలో ఇల్లు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మరియు ఉచిత కరెంటు కానీ అన్నీ మేము పిలుపు చేసి మా ప్రభుత్వానికి పంపించినాం. అది కూడా త్వరలో మాకు అందరికీ అవకాశం వస్తుంది. మేము ఈ వారంలో 200 యూనిట్లు కూడా మన రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ఉచిత ఫ్రీ కరెంట్ అని 200 యూనిట్లు ప్రతి పేద ఇంటికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని మా గవర్నమెంట్ కూడా ప్రకటించింది. ఈ అందరూ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలు అందరూ ఉత్సాహంగా ఉండి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. అవి కూడా త్వరలో మేము కూడా దాదాపు 150 కాదు, మళ్ళీ 200 300 ఓట్లు, మొత్తం 600 ఓట్లు అన్ని ఓట్లు మా కాంగ్రెస్ పార్టీ వేసే విధంగా మేము పార్టీతో డిస్కస్ చేసుకొని చూసుకుంటాం. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కంపల్సరీ నాకు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు అధిష్టాన మేరకు నాకు టికెట్ ఇస్తే నేను కంపల్సరీ నిలబడతాను. మరియు నాకు కాకుండా మా కార్యకర్త ఎవరికి ఇచ్చినా నేను వాళ్ళ సహకరించే బాధ్యత నాది. అన్ని ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని ఎలక్షన్లో మెజార్టీ మేము సాధిస్తాం. కంపల్సరీ మా తండ నుంచి 600 ఓట్లు మెజార్టీ, దాదాపుగా 400 ఓట్లు 400-500 ఓట్లు మా కాంగ్రెస్ ఎంపీటీసీ కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, రేపు సర్పంచ్ ఎలక్షన్ కానీ మేము అందరూ ఐక్యత కలిసి రేపు కంపల్సరీ ఖచ్చితంగా మా అధికారులను మేము సర్పంచ్ అన్నీ గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారికి బహుమతికి ఇస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అవకతవకలు, కొన్ని ఫైరత్వాన్ని నడిపించుకున్నారు. మా పాలన అట్లా కాదు, ప్రజాపాలన అని మా ముఖ్యమంత్రి చెప్పిండు. అదే ప్రకారంగా మేము ఏది అవకాశం ఇచ్చినా మేము పేద ప్రజలకు సాయం చేస్తాం కంపల్సరీ. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు, నేను దేవుడి తండకు కంపల్సరీ ఒక వాటర్ ప్లాంట్ ఉంది. మాకు ఇబ్బంది ఉంది, సర్పంచ్ గెలిస్తే వాటర్ ప్లాంట్, మాకు ఒకటి వాటర్ ప్లాంట్ కావాలి. రెండవది మాకు కొన్ని సమస్యలు, రోడ్డు కానీ, బీట్ రోడ్డు కానీ, సీసీ రోడ్డు కానీ, మాకు దేనుగుడి తండ అని పేరు వచ్చింది. మా గుట్ట మీద ఒక వెంకటేశ్వర గుడి ఉంది. దాన్ని కంపల్సరీగా మా ఎమ్మెల్యే గారితో నాకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కొట్లాడి ఆ రోడ్డు కూడా నేను శాంక్షన్ చేసి మా తండకు సహకారం చేస్తాను. స్కూల్ కొన్ని అంగన్వాడీ స్కూల్ ఒకటి లేదు మాకు, అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోపోతా. మా తండకు ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి అన్ని పనులు అభివృద్ధి చేసుకుని నేను సహకరిస్తాను. నేను ప్రతి ఓటర్లకు మీ సేవ చేస్తా, ప్రజలకు సేవ చేస్తా. వాళ్ళు చెప్పేది ప్రజల కోసం పోరాడతా. ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కూడా మా అధిష్టానం మా ఎమ్మెల్యే గారి దృష్టికి, మా ఎంపీ గారి దృష్టికి, రేపు గెలిచి ఎంపీ గారి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టి, మన మంత్రి వెంకటరెడ్డి దృష్టికి వాళ్ళు తీసుకుపోయి ప్రతి ప్రజలకు వాళ్ళకి అభివృద్ధి చేసే పద్ధతిగా మాట్లాడి వాళ్ళకు సహకరించి వాళ్ళకు ప్రజల సేవ చేసే బాధ్యత నేను నా భుజాలు వేసుకొని నేను గెలిపిస్తే ప్రతి అభివృద్ధిని చేసుకుంటాను. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు, మన వెంకటరెడ్డి సార్ గారు, వాళ్ళు మా జిల్లాకు 2 మంత్రి పదవి వచ్చిన మాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళతోటి మాకు చాలా అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంది కాబట్టి మేము వాళ్ళ దృష్టి తీసుకుపోయి కూడా మా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి మా తండకు అన్ని వీళ్ళ అభివృద్ధి చేసే బాధ్యత
సహకరించి కోరుకుంటున్నాను. మొన్న దాకా ప్రతిపక్షాల పార్టీ మాట్లాడారు, వాళ్ళు ఏదంటే ఈ 6 గ్యారెంటీ వాళ్ళు చేయరు అని వాళ్ళు ఊహిస్తున్నారు. అది అబద్ధ ప్రచారం. మా గవర్నమెంట్ త్వరలో 2 లక్షల రుణమాఫీ కూడా చేసే విధంగా ప్రణాళికలు చేస్తుండు. మరియు మొన్నదాకా రైతు బంధువు రాలే అని చెప్పారు. నిన్న 4 ఎకరాలు పడ్డది, 5 ఎకరాలు కూడా పడ్డది. ఇప్పుడు విడతల వారీగా దాదాపుగా మా ఎమ్మెల్యేగా మా మంత్రి గారు ఎన్ని ఎకరాలు దృష్టిలో పెట్టుకుని చేస్తుండో అన్ని ఎకరాలు మొత్తం 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారు. రైతు బంధు కానీ రైతు భరోసా విషయంలో కానీ మొన్న ఏది ఆరోగ్యశ్రీ ప్రకారంగా 10 లక్షలు ఏదైనా ఒక వ్యక్తికి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే 10 లక్షలు వేసుకుని మా గవర్నమెంట్ కూడా కేటాయించింది. మళ్ళీ రెండవది ఏంటంటే మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రతి పేదనికి ఇల్లు ఇచ్చే బాధ్యత చూసుకుంటుంది. ఇది బెల్ట్ షాపుల విషయంలో కానీ ఇతర ఏదైనా మద్య విషయంలో కానీ చిన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే మా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి మా తండాను అభివృద్ధి చేసే విధంగా మేము కంపల్సరీ దానికి సహకరిస్తాం. వాళ్ళకు పైసలు ముఖ్యం కాదు, ప్రజలకు అభివృద్ధి ముఖ్యం. ప్రజలు ఇవాళ పైసలు తీసుకొని మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్షాల ఎమ్మెల్యే గారు 1000 రూపాయలు ఇచ్చారు, డబ్బు మధ్య అందరూ ఇచ్చారు. మా మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మా మందుల సామెలు మా ఎమ్మెల్యే ₹1 లేకుండా మేము 50,000 ఓట్లు మెజార్టీ చూపెట్టినాం. కాబట్టి అది ఆటోమేటిక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు ఏది ప్రతి పేదనికి అన్ని పథకాలు అందేలాగా మా ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తినే వాళ్ళు సహకరించి ఎన్నుకుంటారు. ఓట్ల విషయంలో మనం డబ్బుకు ఆశపడవద్దు, మద్యానికి బానిస కావద్దు. మనకు ఎవరైనా ఒక మంచి వ్యక్తి చూసుకొని మన గ్రామాన్ని కానీ మండలం కానీ అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరు ఉండో వాళ్ళకు సహకరించి గెలిపించుకొని మన అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ డబ్బుకు అయినా మద్యానికి బానిస అయితే మనం చేసేయలేదు. అదేవిధంగా అభివృద్ధి కూడా కావాలి. మంచి వ్యక్తిని కానీ ఎన్నుకొని మన గ్రామ పంచాయతీకి ప్రజలకు స్వచ్ఛందంగా మీ ఓటు హక్కు మీకు ఉంది. ఎవరైనా డబ్బు విషయంలో కానీ మద్య విషయంలో కానీ బానిస కావద్దు. త్వరలో మన మంచి వ్యక్తి మీ ఓటును అమ్ముకుంటే మనం అభివృద్ధి చేసుకోలేము, అభివృద్ధి కూడా చేయలేము. కాబట్టి మనం ఒక మంచి వ్యక్తిని చూసుకొని స్వచ్ఛందంగా ఓట్లేసి అభివృద్ధి చేసుకునే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీకి అన్ని సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లు, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు అందరూ గెలిపించుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, మన మండలాలు అభివృద్ధి చేసుకోవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా దేవుడి ప్రజలకు, నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోరుకుంటూ ధన్యవాదాలు.